పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ సమస్యాత్మక ప్రాంతాల్లో ఘర్షణల మధ్య జరుగుతుండగా మిగతా ప్రాంతాల్లో ప్రశాంతంగా కొనసాగుతోంది. మలిదశ పోలింగ్లో 142 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 3 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు క్యూ లైన్లలో నిల్చున్నారు. పోలింగ్ కోసం 41,000కు పైగా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచిన ఈసీ ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష నిఘా పెట్టింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. మొత్తం 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగ్గా తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరిగాయి. ఇక పశ్చిమ బెంగాల్లో ఎన్నికల మొదటి దశ ఏప్రిల్ 23న, రెండవ దశ ఇవాళ జరుగుతోంది. ఈసారి ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం అసాధారణ రీతిలో కనిపించింది. ముఖ్యంగా అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చారు. అస్సాంలోని 2.5 కోట్ల మంది ఓటర్లలో ఏకంగా 85.96% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక పుదుచ్చేరిలోనైతే ఏకంగా 89.87% ఓటింగ్ నమోదైంది. ఈ భారీ పోలింగ్ అధికార ప్రతిపక్ష పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసే ప్రధాన అంశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో సైతం ఓటర్లు తమ చైతన్యాన్ని చాటుకున్నారు. ఏప్రిల్ 23న ఒకే విడతలో జరిగిన 234 నియోజకవర్గాల ఎన్నికల్లో సుమారు 82.24% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ 2 విడతలలో నిర్వహించబడింది. మొదటి విడతలోనే 90%కి పైగా పోలింగ్ నమోదై రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక ప్రస్తుతం రెండో విడత పోలింగ్ కొనసాగుతుండగా సాయంత్రం 5 గంటల వరకే 90% ఓటింగ్ నమోదైంది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ఏప్రిల్ 9న ఎన్నికలు జరిగిన కేరళలో కూడా ఓటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేరళం తన పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అధిక పోలింగ్ శాతాన్ని నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్ రెండో దశ పోలింగ్తో సహా అన్ని రాష్ట్రాలకు పోలింగ్ పూర్తయింది. ఈ 5 రాష్ట్రాలకు మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ సమస్యాత్మక ప్రాంతాల్లో ఘర్షణల మధ్య జరుగుతుండగా మిగతా ప్రాంతాల్లో ప్రశాంతంగా కొనసాగుతోంది. మలిదశ పోలింగ్లో 142 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 3 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు క్యూ లైన్లలో నిల్చున్నారు. పోలింగ్ కోసం 41,000కు పైగా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచిన ఈసీ ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష నిఘా పెట్టింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. మొత్తం 2,321 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, ఇప్పటికే 5 రాష్ట్రాల పోలింగ్ అయితే కంప్లీట్ అయింది. అంటే మనం వెస్ట్ బెంగాల్ చూసుకున్నట్లయితే సెకండ్ ఫేజ్ సాయంత్రం 5 గంటల వరకు కంప్లీట్ అవుతుంది అని అన్నారు. ఇంకా పోలింగ్ కూడా కొన్ని ఏరియాలలో కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. దానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇందులో మొత్తంగా చూసుకుంటే కనుక దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. 2 ఫేజ్లో ఈ ఎన్నికలు జరగాయని చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లను చేసిన విషయం చూస్తే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పూర్తి ప్రశాంతయుత వాతావరణంలో ఈ ఎన్నికలు ముగుస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా తెలుస్తుంది. 2,300 బటాలియన్ల బందోబస్తును దించి పహారా
కాయించి ఈ పోలింగ్ నిర్వహించిన పరిస్థితిని మనం చూస్తున్నాము. మొత్తంగా చూసుకుంటే కనుక 40,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ ప్రసారాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈఓలతో సమన్వయంతో పరిశీలిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే అస్సాము, కేరళ, పుదుచ్చేరి అంటే పాండిచ్చేరిలో ఏప్రిల్ 9న ఎలక్షన్స్ జరిగిన విషయం తెలిసింది. ఇక తమిళనాడులో ఏప్రిల్ 23న ఎలక్షన్స్ జరిగాయి. పశ్చిమ బెంగాల్ తీసుకుంటే కనుక 2 దశలో ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 23న మొదటి దశ ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ 29వ తేదీన 2వ దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తంగా కనుక ప్రశాంతత వాతావరణంలో ఎన్నికలు జరిగినా కానీ ఈ 5 గంటల లోపు వరకు ఎవరెవరైతే లైన్ లో ఉన్నారో వాళ్ళందరితో కూడా ఓటు వేసే బాధ్యతను ఎన్నికల సంఘం తీసుకున్న సంగతి తెలిసింది. వాళ్ళు ఓట్లు వేసేంత వరకు కూడా ఆ సమయాన్ని కేటాయిస్తారు. ఇప్పటికే ఆ పోలింగ్ ముగిసిన క్రమం అయితే కనిపిస్తుంది. మొత్తంగా లైన్లలో ఉన్న క్యూ లైన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేంత వరకు కూడా ఈ పోలింగ్ కు అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇంకా అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మే 4వ తేదీన జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా పోలింగ్ సర్లు చూసుకుంటే కనుక ఈసారి భారీ స్థాయిలో పోలింగ్ నమోదైందని చెప్పాల్సి ఉంటుంది. అస్సాంలో 82% పోలింగ్ నమోదైంది. ఇక కేరళలో 78% మంది తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. పుదుచ్చేరి, పాండిచ్చేరిలో 86% మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటే తమిళనాడులో 84 నుంచి 85% మంది తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. ఇక అత్యధికంగా చూసుకుంటే కనుక పశ్చిమ బెంగాల్లో 92% పోలింగ్ జరిగినట్టుగా ఇప్పటివరకు అంచనాలు వస్తున్నాయి. ఇంకా తాజా పరిస్థితులు తెలియాల్సి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక తమిళనాడులో ఫైనల్ టర్న్ అవుట్ 84.69% ఉండగా పశ్చిమ బెంగాల్లో తొలి దశలోనే 92% పైగా పోలింగ్ నమోదైంది. 2వ దశలో చూసుకుంటే కనుక మధ్యాహ్నం వరకే 78% పోలింగ్ దాటిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కూడా భారీగానే పోలింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి 2వ దశలో అని చెప్పేసి కూడా ఒక అంచనా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలింగ్ దాదాపుగా ముగుస్తున్న పరిస్థితిలో నేపథ్యంలో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ను వివిధ సంస్థలు నిర్వహించిన పరిస్థితి కనిపించిన విషయం తెలిస్తే ఈ ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన ఫలితాలను మరి కాసేపట్లో విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రజలంతా కూడా కొంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ లో పూర్తిగా జనం ఓటర్లు తమ నాడిని తెలుపుతారనే పరిస్థితి లేకున్నా కానీ ఎవరెవరి అంచనాలు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతుందనే ఒక ప్రాథమిక అంచనాకు వచ్చే అవకాశాల నేపథ్యంలో ఈ ఎగ్జిట్ పోల్ల పైన కూడా కొంత ఆసక్తికర వాతావరణం నెలకొంది ఉందని చెప్పాల్సి ఉంటుంది. అటు జాతీయ పార్టీలు కావచ్చు, ఇటు ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఏ పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతుందనే దానికి సంబంధించిన ఒక స్పష్టత కొంచెం వచ్చే అవకాశం ఉంటుందనే ఒక అంచనాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏం జరగబోతుంది, వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతుందనే ఆసక్తి అయితే ప్రధానంగా నెలకొని ఉంది. ఎందుకంటే పోరు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యలో పశ్చిమ బెంగాల్లో నడిస్తే ఇక్కడ తమిళనాడులో చూసుకుంటే కనుక డిఎంకే స్టాలిన్ కు ఇతర పార్టీలకు మధ్య నడుస్తున్న పరిస్థితి తెలిసిందే. అయితే ఏఐఏడీఎంకే గతం కంటే మెరుగైన పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక అంచనా వెలువడుతుంది. ఇక విజయ్ జోసెఫ్ సంబంధించి కొత్త పార్టీ మనగడలోకి వచ్చే విషయం తెలిసిందే. విజయ్ జోసెఫ్ కూడా దక్షిణ తమిళనాడులో అలాగే చెన్నైలో తన ప్రభావాన్ని తీవ్రంగా చూపే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఒక అంచనా వెలువడుతుంది. దాదాపుగా 25% పైగా ఆయన ఓట్లను చీల్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఒక అంచనా వెలువడుతుంది. ప్రధానంగా మహిళలు, యూత్ విజయ్ జోసెఫ్ పట్ల ఆసక్తికరంగా ఉన్నట్టుగా ఆయన ఓట్లు వేసినట్టుగా కూడా ఒక అంచనా ప్రాథమిక అంచనా వెలువడుతుంది. వీటన్నిటి నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఇక అస్సాం సంగతి సరే అక్కడ ఎన్డీఏ కూటమి గెలుపొందుతుందనే ఒక అంచనా వెలువడుతుంది. ఇక పాండిచ్చేరి కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. కేరళ మరోవైపు ఆసక్తికరంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కేరళ కొంత మనకు దగ్గరగా ఉండడం ఒక ఎత్తు అయితే ఇక్కడ యూడీఎఫ్ ఎల్డీఎఫ్ కు మధ్య పెద్ద ఎత్తున హోరాహోరుగా పోల్స్ అవుతున్న పరిస్థితి తెలిసింది. ఈ రెండింటిలో ఈసారి ఎవరు బయటపడతారు, మరి ప్రభుత్వ వ్యతిరేకత ఏమైనా ఉందా, విజయన్ పరిపాలన పైన ప్రజలు ఏమనుకుంటున్నారు, మరి భవిష్యత్తులో కాంగ్రెస్ కూటమికి ఎట్లాంటి భవితవ్యం ఉండబోతుందనే దానికి సంబంధించిన అంచనాలకు సంబంధించి కూడా ఒక ఆసక్తికర వాతావరణం అయితే నెలకొని ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఎగ్జిట్ పోల్ వల్ల ఈ అంచనాలు కూడా కొంత మేరకు కొంతైనా స్పష్టత వచ్చే అవకాశం ఉండే పరిస్థితి లేకపోలేదనే ఒక అంచనా అయితే వెలువడుతుంది. మరోవైపు కేరళలో చూసుకుంటే కనుక మనకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ నిలబడి ఉన్న విషయం తెలిస్తే కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా కేరళ వెళ్లి ప్రచారం చేస్తారు. అయితే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ కుప్పకూలింది, కాంగ్రెస్ పరిపాలన కుప్పకూలింది. ఇక్కడ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కాలేదనే ఒక అపవాదం మూట కట్టుకున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి అందరూ కూడా నాయకత్వం కట్టకట్టుకుని కేరళ వెళ్లి ప్రచారం చేసిన నేపథ్యంలో మేము తెలంగాణలో ఇది చేసాం అది చేసాం అనే ఒక ప్రగల్భాలు పలికిన పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పేసి ఒక అంచనాల విశ్లేషణలు అయితే వినిపిస్తున్న క్రమంలో మరి కేరళ ప్రజలు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అక్కడికి వెళ్లి ప్రచార పర్వంలో పాల్గొన్న వైనాన్ని ఎట్లా రిసీవ్ చేస్తున్నారనే దానికి సంబంధించిన ఒక ఆసక్తికర అంచనాలు అయితే వెలువడుతున్నాయి. వీటికి సంబంధించిన స్పష్టత కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదనే ఒక అంచనా అయితే వినిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక గతంతో పోలిస్తే పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి ఒక ప్రధాన కారణాన్ని విశ్లేషకులు చూపుతున్నారు. ఇందుకు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్లనే ఇంత భారీ స్థాయిలో పోలింగ్ నమోదైందని చెప్పేసి ఒక అంచనానైతే వెలువడుతుంది. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత నకిలీ డూప్లికేట్ ఓటర్ల తొలగింపు ప్రక్రియ జరిగింది. ఓటర్ల జాబితా స్పష్టమైన ఓటర్ల జాబితాతో ఎన్నికల నిర్వహణ జరిగిన నేపథ్యంలో ఓటర్ల జాబితాకు ఇవాళ పోలింగ్ పర్సెంటేజ్ కు భారీగా నమోదవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పేసి ఒక అంచనా వెలువడుతుంది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని ఆరోపణలు వెలుగు చూడడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిపక్షాలు ఈ ఎస్ఐఆర్ ను పెద్ద ఎత్తున విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక పెద్ద ఎత్తున దుమారం రేగిందనే చెప్పాల్సి ఉంటుంది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల. ఎందుకంటే కొన్ని పార్టీలకు సంబంధించిన సింపథైజర్ల ఓట్లను తీసేశారు అనే ఒక అపోహ అయితే వినిపించింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున ఆరోపణ వినిపించింది. దాదాపుగా 90 లక్షల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారనే ఒక అపోహ వినిపించింది. అయితే ఇవన్నీ కూడా ఆ తర్వాత క్రమంలో పటాపంచలయ్యాయి. ఎస్ఐఆర్ ఒక స్పష్టమైన ప్రక్రియ. దీని ద్వారా ఓటర్ల జాబితా శుద్ధి కావడంతోనే ఇవాళ గణనీయంగా ఓటింగ్ శాతం పెరిగింది అనే ఒక అంచనాలు వినిపిస్తున్నాయి. ఇటు అస్సాంలో కూడా ఓటర్ల జాబితాలో దాదాపుగా సుమారు 2.4 లక్షల మంది పేర్లు తగినట్టుగా నివేదికలు వచ్చినా కానీ అక్రమ వలసదారుల పేరు తొలగించడమే లక్ష్యమని ఎన్నికల సంఘం పేర్కొన్న సంగతి తెలిసిందే. కేరళలో కూడా అదే పరిస్థితి. కేరళలో ఎస్ఐఆర్ తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నిక ఇదే అని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఓటర్ల సంఖ్యను పూర్తిగా రీవెరిఫై చేసిన తర్వాతనే ఈ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొన్ని వివాదాలు చెలరేగినా కానీ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగింది. అయితే కేరళ వరకు తీసుకుంటే కనుక ఇక్కడ అక్షరాస్యత శాతం ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కనుక సహజంగానే వాళ్ళు పోలింగ్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొనడానికి ఆసక్తి చూపించే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ పోలింగ్ సరళిని చూడాల్సి ఉంటుంది. ఇక పాండిచ్చేరికి సంబంధించి చూసుకుంటే కనుక 24 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్ అక్కడ నిర్వహించబడింది. దీని తర్వాత అత్యధిక పోలింగ్ నమోదైందని చెప్పేసి కూడా అక్కడ అధికారులు కూడా పేర్కొంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఎస్ఐఆర్ జరిగిన తర్వాత కూడా నిర్వహించబడిన ఈ ఎన్నికల్లో పూర్తి ప్రశాంత వాతావరణంలో జరిగాయని చెప్పాల్సి ఉంటుంది. సింధూరం. రైట్, థ్యాంక్ యూ సూరజ్.